టీబీ వ్యాధిని అరికడతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఉదయం మాణిక్యం దేవరకొండ కురపత్తివారిపల్లి విలేజ్ క్లినిక్ను సందర్శించడంతో పాటు టీబీ వ్యాధిగ్రస్తుల వద్దకు వెళ్లి సక్రమంగా మందులు తీసుకుంటున్నారా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ వ్యాధి పట్ల ఎటువంటి భయం వద్దని, 6 నెలల పాటు మందులు సక్రమంగా మింగితే వ్యాధిని దూరం చేసుకోవచ్చని అవగాహన కల్పించడం జరిగింది. ఈ వ్యాధి పట్ల ఎటువంటి భయం వద్దని, 6 నెలల పాటు మందులు క్రమం తప్పకుండా మింగితే వ్యాధిని దూరం చేసుకోవచ్చని అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించినదైనా చర్మం, మెదడు వరకు శరీరంలోని ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉందని వివరించారు. క్షయవ్యాధి ముఖ్యంగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు దగ్గు, జ్వరం, ఆకలి మందగించడంతో పాటు బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడంతో పాటు కఫంలో రక్తం వంటి లక్షణాలు 2 వారాలు మించి ఉంటాయని వివరించారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో శ్వాస ఆడకపోవడం, శాంతి నొప్పి ఉండే సమస్యలు కూడా సంభవిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ కళ్యాణ్ కుమార్, డాక్టర్ లీనా, కోఆర్డినేటర్ దేవానంద, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.